CKS Teja Institute of Dental Sciences and Research Center. So, ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు Edu9 Career Guidance. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ Edu9 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి, ఆ వివరాలతో పాటు ఫీజులు ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ మనకి 1999 2000 సంవత్సరంలో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఏది అంటే CKS Teja Institute of Dental Sciences. మనకి ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ డెంటల్. ఓకే, మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అంటే వేరే స్ట్రీమ్లో అనుకుంటారు. లొకేషన్ వచ్చేసి రేణిగుంట రోడ్లో ఉందండి, తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది కాలేజ్. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కాలేజ్ని గుర్తించింది. అంటే మినిస్ట్రీస్ ఉంటాయి కదా మనకి పర్టికులర్గా, సో మినిస్ట్రీ గుర్తింపు కూడా ఉంది. ఓకే, మనకి స్టార్టింగ్ వచ్చేసి కాలేజ్ 60 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. తర్వాత 2002-2003 టైంకి 100 సీట్ల ఇంటేక్తో అయితే ఎక్స్పాండ్ చేసుకున్నారు, 100 సీట్ల ఇంటేక్కి. ఓకే, మనకి MDS కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 2006 సంవత్సరం నుంచి మనకి MDS కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నారు. అసలు ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనం లాస్ట్లో చెక్ చేద్దాం. కాలేజ్ విస్తీర్ణం వచ్చేసి 110 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుందండి. 150,000 స్క్వేర్ ఫీట్స్ బిల్డప్ ఏరియా ఉంది. హౌసింగ్, మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉంటాయి, డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. ఓకే, బెస్ట్ డెంటల్ కాలేజ్ ఫర్ క్లినికల్ డెంటిస్ట్రీ అవార్డు కూడా వచ్చిందండి. వరల్డ్ డెంటల్ కాన్ఫరెన్స్ దుబాయ్లో జరిగింది 2018లో. సో ఈ ప్రోగ్రాంలో, సో అవార్డ్ ఫంక్షన్లో మనకి ఈ కాలేజ్కి బెస్ట్ కాలేజ్ ఫర్ క్లినికల్ డెంటిస్ట్రీ అవార్డు కూడా వచ్చింది. ఓకే రైట్, ఇక కమ్యూనిటీ అవుట్ రీచ్ ఏంటంటే కండక్ట్స్ ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రూరల్ కమ్యూనిటీ ఏరియాస్లో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనం మాట్లాడుకుంటున్న CSK Teja డెంటల్ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో కూడా పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే కంపల్సరీ పాస్ అవ్వాలి. సో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలండి. SC, ST, OBC విద్యార్థులకి 40% మార్క్స్ వచ్చినా సరిపోతాయి. PWD క్యాండిడేట్స్ ఉంటే కనుక 45% మార్క్స్ అయితే రావాలి. ఓకేనా, ఇక ఏజ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 17 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. December 31, 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా మనం నీట్ UG ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, మనకి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఉంటే కనుక మిమ్మల్ని అడ్మిషన్స్కి ఏమి తీసుకోరు. ఓకేనా, చాలామంది ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ ఎగ్జామ్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఇక ఇంటేక్ ఎంత మనం మాట్లాడుకుంటున్నా CSK Teja డెంటల్ ఇన్స్టిట్యూట్కి మనకి ఇంటేక్ ఎంత అంటే 100 సీట్ల ఇంటేక్. స్టార్టింగ్లో అయితే 60 సీట్లే ఉండేది, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో కేటగిరీ A వాళ్ళకి వచ్చేసి 50% సీట్లు అంటే 50 సీట్లు, కేటగిరీ B వాళ్ళకి వచ్చేసి 35% అంటే 35 సీట్స్, అలాగే NRI కోటా వాళ్ళకి 15% సీట్లు అంటే 15 సీట్లు అయితే ఎలకేట్ చేస్తారు. ఓకే రైట్, ఇక CSK Teja ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే ఎంత ఫీజు అవుతుంది? ఫీజు వచ్చేసి కేటగిరీ A వాళ్ళకి అంటే స్టేట్ కోటా విద్యార్థులకి 14,300 రూపాయలు, మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకి 4,40,000 రూపాయలు, ఇక NRI కోటా విద్యార్థులకి 13,20,000 రూపాయల వరకు మనకి ట్యూషన్ ఫీజు ఖర్చు అవుతుంది. ప్రతి ఇయర్ పే చేయాలి. ఓకేనా, మనకి BDS వచ్చేసి 5 సంవత్సరాల కోర్సు. ఇందులో 1 సంవత్సరం మనం ఇంటర్న్షిప్ చేయాలండి. 4 సంవత్సరాల కోర్సు అయితే చదువుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే MDS వచ్చేసి 3 సంవత్సరాల కోర్సు. ఈ ఫీజుల కంటే MDS కోర్సుల ఫీజులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ ఫీజెస్తో పాటు మనకి ఇతర ఫీజులు కూడా అవుతాయి. హాస్టల్కి ఫీజు పే చేయాలి, యూనివర్సిటీస్కి ఫీజు పే చేయాలి, ఎగ్జామ్ ఫీజులు కట్టాలి, లైబ్రరీ ఫీజులు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇక CSK Teja ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో కనుక మనం చదువుకోవాలి అంటే మనకి MDS కోర్స్ చేయడానికి, BDS కోర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో MDS కోర్స్కి ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారు, ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి MDS కోర్సుకు వచ్చేసి 32 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏం స్పెషలైజేషన్స్ అంటే కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 6 సీట్లు, ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 6 సీట్లు, ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 3 సీట్లు, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 3 సీట్లు, ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీలో 3 సీట్లు, ఇక
పీరియోడోంటాలజీలో 2 సీట్ల ఇంటేక్ అయితే తీసుకుంటున్నారు. మొత్తం వచ్చేసి 32 సీట్లు అండి. ఇవి స్పెషలైజేషన్స్. ఓకేనా? అసలు ఎండిఎస్ చేయాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్టే మనం యూజీ కోర్స్ చేయాలి, దట్ ఈస్ బీడిఎస్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నీట్ ఎండిఎస్ కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బీడిఎస్ చేసినప్పుడు ఇంటర్న్షిప్ కూడా కంపల్సరీ కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ మీరు డీసీఐలో కానీ లేదు అంటే స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ ఖచ్చితంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనం ఎండిఎస్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే కాలేజ్ ఎంత ముఖ్యమో హాస్టల్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మనం వెళ్ళి ప్రైవేట్ హాస్టల్స్లో అంత బర్డెన్ బేర్ చేయడం కంటే ఆన్ క్యాంపస్సే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న హాస్టల్స్ ఉంటే కనుక మన పేరెంట్స్ కూడా సెక్యూర్ ఫీల్ అవుతారు. సో హాస్టల్స్ ఉన్నాయంటే మనకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, అబ్బాయిలకి అమ్మాయిలకి విత్ ఇన్ ది క్యాంపస్ ఉన్నాయి. ఓకేనా? వెల్ ఫర్నిష్డ్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. కెపాసిటీ వచ్చేసి 540+ స్టూడెంట్సే అక్కడ ఫిల్ చేయొచ్చు. ఓకేనా? మనకి మెస్ అవైలబిలిటీ ఉందండి, వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వైఫై ఉంది, రిక్రియేషన్ ఏరియాస్ ఉన్నాయి, స్టడీ స్పేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? స్టూడెంట్స్ అందరూ కూడా సేఫ్గా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో అయితే మనం చదువుకోవచ్చు. సో ఇది సిఎస్కే తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో చదువుకోవాలంటే కంపల్సరీ నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎలాంటి ర్యాంక్స్ రావాలో చూద్దాం. సో ఎస్వియు రీజియన్లో ఉన్న ఈ కాలేజ్ గురించి క్లోజింగ్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. బీసీఏ విద్యార్థులకైతే 2,42,312 లోపు, బీసీబీ వాళ్ళకి 2,43,645 లోపు, బీసీసీ వాళ్ళకి 2,25,016 లోపు, బీసీడీ వాళ్ళకి 2,32,760 లోపు, బీసీఈ కేటగిరీకి 2,40,490 లోపు ర్యాంక్ రావాలండి. ఇక ఓసీ విద్యార్థులకైతే 1,81,773 లోపు, ఎస్సీ విద్యార్థులకి 2,52,250 లోపు, ఎస్టీ విద్యార్థులకి 3,62,526 లోపు అయితే ర్యాంక్స్ రావాలి. ఓకేనా? ఇవన్నీ కూడా 2024-25కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్, అంటే పాత అకాడమిక్ ఇయర్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అండి. సో ఈ కాలేజ్లో అడ్మిషన్కి సంబంధించి కానీ లేదు అంటే ఇతర కాలేజెస్లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెంటల్ కాలేజెస్ కానీ ఎంబీబీఎస్ కాలేజెస్ కానీ లేదు అంటే బీఎస్సీ నర్సింగ్, అలైడ్ సైన్సెస్, ఫార్మసీ ఏ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా అడ్మిషన్స్ కావాలన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.